నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే యష్ నటించిన టాక్సిక్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉంది అంటే తందానే తానే తారే తందాను 960 mm రాడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి దిల్ రాజు 600 టికెట్ రేట్ పెట్టాడు బెనిఫిట్ షోకి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ₹6 కూడా ఈ సినిమాకి ఎక్కువే. 3 గంటలు సావదొబ్బారు. ఎంతసేపు నరుక్కోవడం, తాగడం, వేసుకోవడం, నరుక్కోవడం, తాగడం, వేసుకోవడం. ఇది తప్ప మీకు సినిమాలో ఇంకోటి ఏదన్నా కనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు సినిమాకి వెళ్తే సినిమా చూడాలా వద్దా అని ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను. ఇంకా 600 కాదు ₹6 కూడా ఎక్కువ ఈ సినిమాకి అని. ఇంకా సినిమా చూడాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి. అసలు ఇంత వరస్ట్ సినిమాని ఈ మధ్యకాలంలో చూసింది లేదు. ఏదో ఏదో ఉన్నాయిలే అనుకున్నాం, కానీ ఇది కుక్కరాడ్ ఆ రేంజ్లో ఉంది సినిమా. ఏపీ గవర్నమెంట్ కొత్తగా పెన్షన్లు ఇస్తుందంట. పెద్ద మనసు చేసుకొని ఈ సినిమా చూసిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటే బాగుంటుంది. ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కేజీఎఫ్ సినిమానే కాస్త ఏదో కలర్ కోటింగ్ ఇచ్చి తీసినట్టుగా ఉంది. కేజీఎఫ్ సినిమాలో ఏంటంటే ఆమె హీరో తల్లి కోరుకుంటుంది, అంటే ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని. ఇక్కడ అక్క కోరుకుంటుంది, ఎవరు నయనతార హీరోకి అక్క. ఆమె కోరుకుంటుంది అనమాట, ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి, ఆ స్టేట్ మొత్తాన్ని రూల్ చేయాలి అని ఆమె కోరుకుంటుంది. అంతే స్టోరీ, అంతకుమించి ఇంకేమీ లేదు. ఎంతసేపు సినిమా మొత్తంలో తాగడం, వేసుకోవడం, తాగడం, వేసుకోవడం, ఇది తప్ప సినిమాలో ఇంకేమీ లేదు. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే అవి ఉంటే చాలు, మాకు వీటిలో ఒకటి ఉన్నాయి కదా, వెళ్ళి మేము సినిమా చూసి ఎంజాయ్ చేసి తరిస్తామనుకుంటారేమో. అంతేం లేదు. సెన్సార్ వాళ్ళు మొత్తం లేపు పారేశారు. ఏదో జస్ట్ ఊరికి చూపించినట్టు, కనిపించినట్టు అలా చూపించారు. సో మీరు అవి నమ్ముకొని వెళ్ళారంటే ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. అది కూడా ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఆ రొమాన్స్ ఒకటి ఏదో చూపిస్తారంతే. అంతకు మించి అదే చెప్పారు కదా, 3 గంటల 15 నిమిషాల రన్ టైం అయితే 2 గంటల 50 నిమిషాలకి తగ్గించారని, అదే 2 గంటల 55 నిమిషాలకి తగ్గించారని చెప్పారు కదా. సో ఆ సీన్స్ అన్నీ కూడా ఈ సీన్సే. వైలెన్స్ మాత్రం కావట్టినంత వైలెన్స్ ఉంది. ఇంకా అసలు ఎందుకు చంపుతుంటాడో, అసలు ఆ ఫైట్స్ ఎందుకు, ఆ డైలాగ్స్ ఎందుకు, అంత యాటిట్యూడ్ ఎందుకు అనేది ఎంతకీ అర్థం కాదు. సినిమా అయిపోయి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దాదాపు 1 అవర్ టైం పట్టింది జర్నీ. ఈ గ్యాప్లో ఆలోచిస్తూనే ఉన్నాను, కానీ నాకేం అర్థం కాలేదు. సో మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ రెండోసారి చూడాలనా, ఇంకా వద్దు బా. కానీ ఏంటంటే సినిమా ఏమి లేదు, ఇంకా అంతా డొల్లా. దిల్ రాజు 120 కోట్లు పెట్టి సినిమాని తీసుకున్నాడంట రిటర్న్ బేసిస్ కింద. నాకు తెలిసి ఎంత రిటర్న్ బేస్ అయినా సరే భారీ బొక్క అయితే తప్పదు. ఇంకా సినిమా గురించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. యష్ యాక్టింగ్ కేక ఇరగదీశాడని చెప్తున్నారు, కానీ నాకైతే కేజీఎఫ్ సినిమా తప్ప ఇంకేమీ కనిపించలేదు. అదే రొడ్డకొట్టు డైలాగ్స్, అదే ఎలివేషను, అదే స్క్రీన్ ప్రజెన్స్, అదే డైలాగ్ డెలివరీ, అంతే. అంతకు మించి నాకు ఇంకేమి కొత్తగా ఏం కనిపించలేదు. ఏదన్నా కాస్త కొత్తగా ఉంది అంటే ఆ కొడుకు క్యారెక్టర్ చేశాడు కదా, అది కొంచెం ఓకే అన్నట్టుగా ఉంటుంది అంతే. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు అన్నది కూడా క్లియర్గా ఉండదు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు. ఇంకా ఆ ట్విస్ట్ చూసి ఇంకా మనం గిరగిర గింగిరాలు తిరుగుతారామనుకున్నారేమో. అసలు అప్పటికే మనకు కొంచెం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది సినిమా చూస్తున్నంతసేపు. ఎందుకు వచ్చాంరా బాబు అని. జస్ట్ ఊరికే మొత్తం వచ్చారనమాట, అంటే మొత్తం హౌస్ఫుల్ కాలేదు, ఏదో కొద్దిమంది వచ్చారు అంతే. ఎవడు కూడా అరవట్లేదు. మాకెందుకురా అరిస్తే, మాకెందుకురా ఈ తలనొప్పి, ఎవర్రా నువ్వు అని అరవడం తప్ప ఇంకోటి లేదు థియేటర్లో. ఇక స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే ఇంక అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నేను ఆల్రెడీ చెప్పేశాను స్టోరీ ఏంటి అని. ఆ కేజీఎఫ్ సినిమా స్టోరీకే కాస్త కలర్ కోటింగ్ ఇచ్చారనమాట. కేజీఎఫ్ స్టోరీలో ఆ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ వచ్చినా దానికి ఒక ఎలివేషన్ ఉంటుంది, ఒక మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది. సో దాని వెనకాల ఒక బలమైన రీజన్ ఉంటుంది. ఇది ఏంట్రా అంటే ఏదో ఊరికే ఏదో చీమల్ని దోమల్ని ఏదో మందు కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టుగా చంపేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకు చంపుతున్నాడో రీజన్ కూడా తెలీదు. అసలు వాళ్ళకన్నా తెలిస్తే చెప్పమను, ఇంకా రెండోసారైనా సినిమాకి వెళ్ళి చూసి తరిస్తాం.
ఒక రీజన్ ఉండదు, ఏ సీన్కి ఒక రీజన్ ఉండదు. ఇంకా ఇంకా రొమాన్స్ పెట్టారు కానీ ఆ సీన్స్ అన్నీ లేపేశారు. మనకు ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేశారు కదా, కార్లో వాళ్ళు బంచిక్ చేసుకునే టీజర్ ఒకటి ఉంది కదా, అది కూడా ఏం థియేటర్లో అంతగా లేదు, మొత్తం కట్ చేశారు, సెన్సార్ వాళ్ళు లేపేశారు మొత్తం. ఏదో జస్ట్ 1, 2 అదే చెప్పాను కదా, కనిపించినట్టు చూపించినట్టు చూపించారు తప్ప ఇంకేమీ లేదు. ఇంకా సినిమా చూడాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి. సినిమా అయితే ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ మధ్యకాలంలో లేదని చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ వరకన్నా అంటే ఇంకా ఏమన్నా స్టోరీ ఉంటుందేమో ఎలా అని అన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఏదో కూర్చుంటాం, కానీ సెకండ్ హాఫ్ అయితే రొట్ట రాడ్. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఏదో ఫైట్స్ పెట్టారు, ఆ ఫైట్స్ తేలిపోయే విధంగా అంటే ఫైట్స్ పెట్టారు, సరే ఏదో ఫైట్ జరుగుతుంది అని అనుకుంటే మళ్ళీ అక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు, టుస్ అది కూడా పోయింది. ఉన్న కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా పోయింది. అదేదో వాళ్ళు ఏదో పెద్ద ట్విస్ట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయారు, కానీ ట్విస్ట్ లేదు, నా బొక్క ఏమీ లేదు సినిమాలో. సినిమా అయితే వరస్ట్ అంటే వరస్ట్. ఎందుకు తీశారో వాళ్ళకి తెలియదు. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుంది సినిమా అంటేనే మనం కొద్దిగా ఆలోచించాలి. అంటే సినిమా పోయిందని వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది, దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా వర్కౌట్ అయితే కాలేదు. ఇంకా వాళ్ళు ఏదో సినిమా పైన ఏదో కాస్త హైప్ తీసుకొని వచ్చి టికెట్ హైక్స్ తీసుకొచ్చి అందిన కాడికి బుట్లో వేసుకుందాం అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. నాకు తెలిసి ఇది ఒక్కరోజు సినిమానే. నాకు తెలిసి ఈవినింగ్కే మొత్తం షట్టర్ క్లోజ్ అవుతుంది. ఇక రేపు నుంచి ఈగలు తోలుకోవాల్సిందే. నాకైతే నచ్చలేదు సినిమాకి వెళ్ళాలా లేదా అన్నది మీ ఇష్టం. కొంతమంది సినిమా ఎలా ఉన్నా వెళ్తాం, యష్ అంటే మాకు ఇష్టం, యష్ మీద మాకు ఇది ఉంది అది ఉంది అంటుంటారు కదా, వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి వీలైతే కింద కామెంట్ చేయండి వచ్చిన తర్వాత. సో ఇది రివ్యూ. సినిమా అయితే నచ్చలేదు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. మరి మీలో ఎవరైనా సినిమా చూసింటే కింద కామెంట్ చేయండి.